కాకా నమస్తే. నమస్కారం. ఏం పేరు కాకా? నా పేరు బి శంకర్రావు. శంకర్రావు గారు ఏం చేస్తుంటారు? నేను ఫోటోగ్రాఫర్గా పనిచేస్తాను. సూపర్. సో మరి ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి ఒక వార్త నడుస్తూ ఉంది. ఏంది ఉప ఎన్నిక వస్తే బాగుంటుందా వద్దనుకుంటున్నారు? వస్తే బాగానే ఉంటుంది. ఎవరైనా రాని, దానం నాగేందర్ రాని, ఎవరైనా గెలవని, బీద పరిస్థితి ఉన్న వాళ్ళకు కొద్దిగా సహాయం చేయాలి. వాళ్ళు బి ఖుషి అవుతారు. మాకింత సాయం చేసిండు, నాకు బి చేసిండు ఆయన. నా ఇల్లు పడిపోయినప్పుడు బి కొద్దిగా సాయం చేసిండు. ఖైరతాబాద్ స్థానికుడు. ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు అంటారు. మరి ఎట్లా ఉంది అంటే పాలన ఎట్లా అనిపిస్తా ఉంది? ఇప్పుడు నేను చెప్పాలంటే ప్రజల మీద ఆధారపడి ఉంది. ప్రజలు ఎవరికి ఇవాళ రేపు ప్రజలు బి చాలా హుషారైపోయారు. ఎవరికి వేస్తే ఎవరు గెలుస్తాడు అది అంతా హుషారైపోయారు. ఇక భగవంతుని చేతిలో ఉంది. ప్రజల ఆశీస్సులతో ఎవరైనా గెలవని, బీద వారికి సహాయం చేయాలి. ఇక్కడ నాగేంద్ర అయితే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. సో ఏంటి ఏమన్నా పనులు అవుతున్నాయి? ఇక్కడ చేస్తాడు అతను. బీద వారికి సాయం చేస్తాడు. వాళ్ళు చనిపోతే సాయం చేస్తాడు. ఆయన అయితే దానకర్ణుడే. కొన్ని కారణాల వల్ల కొన్ని బయటకు వస్తాడు అంతే. సో మరి మన ఏరియాలో ఎట్లున్నాయి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ? ఏడున్న గొంత అనే ఉంది. ఇవాళకి 2 వారాలు అయితే మాంకాలమ్మ టెంపుల్ దగ్గర ఇప్పటిదాకా ఆ రోడ్ అయితే లేదు. ఆడ అంత జనగణమే ఉంది. ఆడ ఆ పైసా పేదవారికి ఇస్తే ఇంకా బాగుంటుండే. ఆ రోడ్ వేసే బదులు అంతా నిండిపోతుంది. వారం కానీ నిండిపోతుంది. వర్షం పడితే మొత్తం జామ్ అయిపోతుంది. ప్రెస్ దాకా అదంతా తవ్వి మొత్తం వాడు తాగిండనుకో వాడు వందే మాత్రమే ఆడు. అంతే. నీళ్ళు వస్తున్నాయా? మంచిగా వస్తున్నాయి భగవంతుని దయతో. కరెంట్ బి బాగానే ఉంది. ఉచితంగా బి కరెంటు ఇప్పుడు 0 వస్తుంది. నాకైతే వస్తుంది. 3 నెలలు. పథకాల సంగతి ఏంది కాక? ఎట్లుంది? ఏం పథకాలే? రేవంత్ రెడ్డి 2500 పిల్లలకి ఇస్తాను. మళ్ళా తులం బంగారం అన్నాడు. ఈ ఒక 4000 పింఛన్ అన్నాడు. ఎక్కడ ఒక బస్సు ఒక్కటే ఫ్రీ చేసిండు. ఆ బస్సులో ఆడవాళ్ళు కొట్టుకుంటారు. నువ్వు కూర్చో, నేను కూర్చో, నువ్వు కూర్చో. మళ్ళీ ఇప్పుడు బస్సు బి రేటు పెరిగింది. 50 రూపాయలంట. ఏం సార్ ఎట్లా అనిపిస్తుంది మరి? ప్రజాపాలన అంటున్నారు. అంత శుక్రవారం బరోదనం అన్నట్టు అయిపోయింది బతుకు. వందే మాత్రం లెక్క అయిపోయింది బతుకు. మరి ఇంతకుముందు పాలన ఎట్లా ఉంది, ఇప్పుడు పాలన ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ అంటే అప్పుడు చేసిండు, అయిపోయింది. 10 ఏళ్ళు చేసిండు, ఆయన సాధించుకుండు. ఇక దేవుని దైతం రేవంత్ రెడ్డి ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇక అప్పటిదాకా ఉంటాడో ఉండడు. మళ్ళీ హుకుమత్ చేంజ్ అవుతుందో చెప్పలేము. ప్రజలు ఎవరికి వేయాలి? ఇప్పుడు డిసెంబర్లో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ ఊర్లలో పొంటి దాని దగ్గర ఇప్పుడు పింఛన్ పెంచడా అని మా గరీబోనికి సాయం చేయాలి. పెన్షన్ ప్రభావం ఉంటుందా? ఏమా భగవంతుని తెచ్చు కింద బూతలు ఇది అంతే. నాకు కేసీఆర్ 2016 చేసిండు. ఇప్పుడు ఎక్కడ పేపర్లో వస్తుంది. మన ఎలక్షన్ అయింది, జూబ్లీస్ ఎలక్షన్. ఇవాళ ఆయన ప్రోగ్రామ్ ఉంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు నవీన్ యాదవ్ వస్తుంది. వీడికి ఆయన వస్తుంది. ఆయనకు సన్మానం చేస్తుంది. ఇక్కడ స్థానికులు భారీ ఎత్తున ఇక్కడ 6:30 గంటలకు భారీ ఎత్తున సన్మానం ఉంది. పథకాలు రావట్లేదు. ఇక ఆడికి నువ్వు వచ్చినాక తెలుస్తుంది. నువ్వు రాలా సాయంత్రం, నేను అక్కడనే ఉంటా. నేను గణేశుత కమిటీ మైకల్ సార్. ఎల్లమ్మ 3 రూపాయలు, పోషమ్మ 3 రూపాయలు నేనే మాట్లాడతాను. నేనే దాదాపు 40 సంవత్సరాల నుంచి అక్కడ చేస్తాను. ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు. ఇక భగవంతుడు పిలిస్తే ఉంటే లేకుండా రామంటే పోగానే. సో మరి ఎట్లా ఏంది మరి ఇప్పుడు ఈ బై ఎలక్షన్లో? భగవంతుని తెచ్చు చెప్పలేము సార్, చెప్పలేము. ప్రజల మీద ఆధారపడి ఉంది. కేసీఆర్ బెస్టా, రేవంత్ రెడ్డి బెస్టా? మనం ఏం చెప్పలేము. చెప్పినాం అనుకో, మా అక్కడ చూడండి అది అన్నం తిరిగి నన్నే తిడుతున్నా అంటారు. అది ఎందుకు? అంతే కదా, అంతే కదా. మళ్ళీ పుట్టి పెరిగిన స్థానికురాయ్ 60 సంవత్సరాలు పుట్టి పెరిగి ఎవరు ఎట్లా అంటారు నాకు తెలియదా? 30 ఏళ్ళు జనార్దన్ రెడ్డి ఎంబడి తిరిగిన నేను, నాకు తెలియదా? ఇట్లా మాట్లాడితే ఏమన్నా అంటే అన్నారా? ఎవడే అంటారు? ఇప్పుడు నీకు అన్నాను ఎమరానైనా వీధి పట్టుకొని తిరుగుతున్నావు. ఆగో ఇంకొకరు వచ్చాడు మైకల్ సార్, అవినాష్ జోష్వాల్. ఆయన కామెంటరీ చెప్తాడు ఈయన. ఇప్పుడు జూబ్లీస్లో అంటే ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నారా? నమ్ముతుండే ప్రజలు కంపల్సరీ. ఎవరు ఉన్నారు అంటే ఇప్పుడు ఇటు నుండే దాన నాగేందర్ ఉన్నాడు, అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నుండి కూడా ఎవరో ఒకరు నిలబడాలి. ఎవరు అనుకుంటున్నారే? ఒక్క నిమిషం. బీజేపీ అంతా ఖైరతాబాద్లో అంతా లేదు.
వస్తాయో టీఆర్ఎస్ లేకుంటే కాంగ్రెస్, ఈ రెండుకే టకాపర్. టీఆర్ఎస్ నుండి ఎవరు ఉండొచ్చు? ఇక్కడ టీఆర్ఎస్ నుంచి అంటే ఇంకా ఎవరైనా తిరుగుతున్నారా? ఎవరు లేరు, ఇంకా ప్రచారం ఏం లేదు. ఇంతకుముందు ఈయన ఉండే. నాగేందర్ ఉండి మరి ఇప్పుడు ఇంకెవరు లేరా లీడర్? ఇక్కడ హైదరాబాద్లో టీఆర్ఎస్ కదా ఆయన ఒక్క ఆయనే ఉన్నాడు. ఎవరు? నాగేందర్ ఉండి ఇప్పుడు నాగేందర్ కాంగ్రెస్లో పోయింది. ఇక మంచి వ్యక్తి లేరుగా కాంగ్రెస్ టీఆర్ఎస్లో. రైట్. అప్పుడు విజయరామారావు ఉండే టీడీపీలో చచ్చిపోయాయి. చింతల రామచంద్ర రెడ్డి అయితే అలా ఉన్నాడంటే ఉన్నాడు అంతే. ఓకే.